హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే వ్యవసాయ శాఖ నుండి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇఫ్కో సంస్థ నుంచి అయితే మనకి జాబ్ ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. మనకైతే ఆఫీసర్ ట్రైనీ పోస్టులకైతే మనకి రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ విడుదల చేశారు. మీకైతే జీతం వచ్చేసి 35,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే మీ సొంత రాష్ట్రాల నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి ఈ జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. అంటే ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు చెక్ చేసుకున్న తర్వాత ఈ జాబ్‌కైతే అప్లై చేయండి. మన హైదరాబాద్‌లో కూడా ఇవైతే ఉండడం జరిగింది బ్రాంచెస్ అనేవి. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా అయితే బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఆల్ మెన్ అండ్ వుమెన్ అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేవి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అందుకు గాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వీడియో అనేది చూడండి. జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందల మీరైతే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో అయితే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఎక్ ఎక్కడెక్కడ పడ్డాయో అయితే మనం చెప్పడం జరుగుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది ఇఫ్కో ఐఎఫ్ఎఫ్‌సిఓ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ అనే సంస్థ నుంచి అయితే మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటీస్ అని చెప్పి కనబడుతుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే పీడీఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ పీడీఎఫ్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా పీడీఎఫ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళైతే గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్‌కైతే వీళ్ళు జాబ్‌నైతే రిక్రూట్ చేస్తున్నారు. తర్వాత క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మీరైతే గ్రాడ్యుయేషన్ 4 ఇయర్స్ ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే మీరు కంప్లీట్ చేసుండాలి. గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుండాలి. తర్వాత మీకైతే మనకిక్కడ కొన్ని డిపార్ట్‌మెంట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, అవి చూసుకుంటే కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ ఈ బ్రాంచెస్‌లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ అయితే చక్కగా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఇంకా మాకు జాబ్ రావట్లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి జనరల్, ఓబీసీ క్యాండిడేట్స్‌కైతే మనకి 60% మినిమమ్ మార్క్స్ అయితే రావాల్సుంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 55% అయితే మార్క్స్ అనేది ఎలిజిబుల్ టు అప్లై అనమాట. సో, మీకైతే వచ్చిన సీజీపీఏ స్కోర్‌నైతే మీరు మీ పర్సెంటేజ్‌లోకైతే కన్వర్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌లో అయితే మీ పర్సెంటేజ్‌ని ఫిలప్ చేయాల్సుంటుంది. క్యాండిడేట్స్ హూ హావ్ పాస్డ్ దేర్ డిగ్రీ ఇన్ 2021. 2021లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు డిగ్రీ కా పాస్ అయ్యారో దాని తర్వాత నుంచి అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, 2021, 22, 23, 24 దాకా ఈ 4 ఇయర్స్‌లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయ్యారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 2024లో కంప్లీట్ అయిపోయి సెమిస్టర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు గూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు చక్కగా. మీకైతే అప్రెంటిస్ ట్రైనింగ్ గాని, జాబ్ ఎక్స్‌పీరియన్స్ గాని ఏదన్నా ఉన్నట్లయితే వాళ్ళకైతే ఈ జాబ్ అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ లేదు. సో, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే చక్కగా అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకైతే 30 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ జులై వరకైతే. సో, మీకు 30 ఇయర్స్ గాని, 30 ఇయర్స్ బిలో గాని ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి లొకేషన్ వచ్చేసరికి అట్ ఎనీ ఆఫ్ ద ఐఎఫ్ఎఫ్‌సిఓ ప్లాంట్స్ లొకేటెడ్ ఇన్ పాన్ ఇండియా. సో, ఇందాక చెప్పినట్టుగాను మనకైతే ఈ ఐఎఫ్ఎఫ్‌సిఓ బ్రాంచెస్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉండడం జరిగినియి. సో, మీరైతే చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. తర్వాత మనకి ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే మనకి 1 ఇయర్ అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి జస్ట్ 1 ఇయర్ అప్రెంటిస్ ట్రైనింగ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మనకి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే గ్యారంటీ ఎంప్లాయ్‌మెంట్ అయితే కాదని చెప్పి మనకిక్కడ ప్రొవైడ్ చేశారు నోటిఫికేషన్‌లో. తర్వాత మనకి స్టైఫండ్ వచ్చేసరికి 35,000 దాకా అయితే మనకి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉండడం జరిగినియి. అవైతే అప్రెంటిస్‌షిప్ పీరియడ్‌లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ బెనిఫిట్స్ అనేవి. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకి ఎవరైతే ఈ జాబ్స్‌కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది రాయడం జరుగుతుంది. మీరైతే మీ కంప్యూటర్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని
మీ ఓన్ రిసోర్సెస్‌తో అయితే మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాల్సుంటుంది. ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. తర్వాత ఎవరైతే ఆ టెస్ట్‌లో క్వాలిఫై అయ్యి క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకైతే మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ అనేది వాళ్ళ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫైనల్‌గా ఆన్‌లైన్ టెస్ట్ అనేది వాళ్ళు ఇక్కడ మనకి సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అహ్మదాబాద్, బెంగుళూరు, భువనేశ్వర్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఏపీ అండ్ తెలంగాణ తెలుగు స్టేట్స్‌కొచ్చేసరికి బోత్ స్టేట్స్ వచ్చేసరికి హైదరాబాద్‌లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరందరూ అయితే ఫైనల్ ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఫైనల్ ఎగ్జామ్ అయితే హైదరాబాద్‌లో రాయాల్సుంటుంది. తర్వాత ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఆప్ట్ ఇన్ 2 టెస్ట్ సెంటర్స్ అన్నమాట. మీరు 2 టెస్ట్ సెంటర్స్ అయితే ప్రిఫరెన్స్ చేయాలి. ఆ తర్వాత ఫైనల్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరికీ అయితే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మిమ్మల్నయితే హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా మీరైతే షార్ట్ లిస్ట్ అయినట్లయితే జస్ట్ ఒకే ఒక్క మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అంటే ఐఎఫ్ఎఫ్‌సిఓస్ మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నారా లేదా అని చెప్పి కండక్ట్ చేసి మిమ్మల్నయితే రిక్రూట్ అనేది చేస్తారు. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఇక్కడ మనకి హౌ టు అప్లై చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, ఈ లింక్ అయితే క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై అని చెప్పి ఇచ్చేసారు. 31/7/2024 ఈ డేట్ లోపలైతే మనకి అప్లై చేసుకోవాలి. ఈ జాబ్‌కనేది. తర్వాత మనకి ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి కిందకి డౌన్ స్క్రోల్ చేసినట్లయితే మనకిక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పి కనబడుతుంది. సో, క్లిక్ హియర్ టు రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ అండ్ పాస్‌వర్డ్ అండ్ ఫుల్ నేమ్, మొబైల్ నంబర్ అయితే మీకిచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరైతే ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్‌లో అయితే ఇక్కడ లాగిన్ అయ్యి మీరైతే ఈ జాబ్‌కనేది అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో, ఎవరైతే ఫ్రెషర్స్‌గా ఉండి వెంటనే మనకి జాబ్ కావాలి అని చెప్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీకు ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా వైస్‌గా అయితే మీకు బ్రాంచెస్ అనేవి ఉండడం జరిగింది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీరైతే ఇక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ ఆపర్చునిటీకి. ఇంకా మీకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ కావాలనుకుంటున్నారో, ఇంకా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌కి తగ్గట్టు ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అవైతే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే ఆ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీకింకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. If you like this video, please like, share and subscribe. Thank you for watching this video. Thank you.